మనసులో ఎప్పుడో వచ్చింది నాయకత్వం ఎట్లుండాలి, ఏ రకంగా ఉండాలంటే. చాలా గొప్ప మేధావి, నిజంగా కూడా తెలంగాణ పడుగులకు ఉన్నటువంటి మేధస్సును కోల్పోతున్నాడు. ఆయన వేలాది మందికి అనేక యూనివర్సిటీలో వేలాది విద్యార్థులకు వారు ఉపన్యాసాలు అనేక రకాలైనటువంటి విషయాలను తెలియజేసినటువంటి గొప్ప మహానుభావుడు నా తమ్ముడు బద్రి. ఇవాళ తప్పకుండా నీ ఉపన్యాసం ఉండదు, కానీ నువ్వైతే వచ్చి ఒక హాలు ఈ మన ఆలోచన సాధన సమితి యొక్క వ్యవహారాలను చూసి వెళ్ళు అంటే చాలా బిజీ ఉండి 15 నిమిషాల్లో సికింద్రాబాద్ నుంచి వచ్చినాడు ఆయన. మళ్ళొకసారి నాయకత్వ లక్షణాలు, నాయకత్వం యొక్క విషయాలన్నిటిని కూడా తనతోనే ఒక 2 గంటల పాటు మనం ఏర్పాటు చేసి చెప్పిస్తామని తెలియజేస్తూ, అట్లనే ఇప్పుడు ఇస్తున్నటువంటి నాయకత్వము ఎలా చెందాలి, నాయకత్వము ఎలా ఉండాలి అనేటువంటి పుస్తకాన్ని మన ఆలోచన సాధన సమితి తప్పకుండా ఒక 1000 కాపీలు తీసుకుంటుంది. తీసుకొని మాకు మేము రెండింటికి విరుద్ధం, ఒకటి శాల్వాలకు, రెండవది దండలకు. ఆ శాల్వాలు దండాలకు పెట్టేటువంటి పైసలు ఈ పుస్తకం ఇస్తాం, ప్రతి ఒక్కరికి పుస్తకం ఇస్తాం. అది మన సర్పంచులు గెలిచిన వాళ్ళకి, ఇప్పుడు మొన్న చైర్మన్లు గెలిచిన వాళ్ళకి పిలవాలన్నప్పుడు మా వాళ్ళు పెద్దవాళ్ళు అన్న కనీసం మెమౌంట్ అయ్యారంటే మెమౌంట్ అయ్యాము, షాల్వ అయ్యాము, పుస్తకం ఇవ్వండి ఇస్తాం. ఇది మంచి శుభ సందర్భం. భగవంతుడు అన్నిటినీ ఇక్కడ వైపు దిప్పుతున్నాడు. అన్ని ఈ పుస్తకము రావడం అనేది మన ఆలోచన సాధన సమితి ఒక గొప్ప విజయంగా భావిస్తున్నాను. అంజన్న గుర్తుపెట్టుకో, ఈ పుస్తకం అమెజాన్లో కాదు, డైరెక్ట్ ఆయనతోనే కొనుక్కుందాం. మనం కావాలంటే 1000 పుస్తకాలు ప్రింట్ చెప్పి భద్ర, తప్పకుండా నేను దానికి సంబంధించినటువంటి డబ్బులు ఇస్తాను. ప్రతి పుస్తకము నీది పోతుంది. తప్పకుండా ఒక మొక్క కూడా నాటాలి. ఒక పుస్తకం తీసుకొని మళ్ళీ ఒక మొక్క కూడా ఇవ్వాలి. ఎందుకంటే బీసీలు రాబోయే రోజుల్లో మంచి ఆక్సిజన్ తీర్చుకోవాలి. నా కోరిక ఏంటంటే, ఈరోజు మన వాళ్ళు 100లో 60-70% మంది వేరే వేరే వ్యాధులతో బాధపడుతున్నారన్న. ఈరోజు హాస్పిటల్ మొత్తం కూడా పెరిగిపోతున్న, పైసలన్నీ మనయే పోతున్నాయి, దోపిడి మొత్తం వాళ్ళదే అవుతుంది. కాబట్టి మీ అందరికి దండం పెడతా. ప్రతి వేడుక కూడా పర్యావరణ హితంగానే చేసుకుందాం. ఇప్పటిదాకా మా అన్న చెప్పింది, మా గౌడన్న అట్లనే ఉండాలి. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి. మనం ప్రపంచ పర్యావరణ సంస్థ కూడా ఇప్పటికి ఒక 10 లక్షల మంది విద్యార్థి చైతన్యం చేస్తున్నాం. అడ్వాన్స్ 500 ఇస్తాం. ఎన్ని పుస్తకాలు వస్తాయన్నా? రూపాయి పుస్తకం ఇస్తారా? ఎన్ని పుస్తకాలు? 500 వ్యాపారస్తుని అయిపోయినా. తప్పకుండా ఇదే పోటీ రావాలి అంటే నాకు కోట్లు వస్తాయి మరి.